Good morning everyone. I am Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. Today's topic is typecasting. This is the last topic in Java first unit. So, in this video, I will explain the frequently asked questions in examinations, in final examinations. So, first coming to the topic typecasting. Typecasting means converting the variable's data type into another data type is called typecasting. Okay, converting one variable's data type into another data type is called typecasting. That means to store a value of one type into a variable of another type. In such situations, we must cast the value to be stored by processing in with the type name in parentheses. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని ఇంకో డేటా టైప్గా మార్చాలి అన్నప్పుడు మనం యూస్ చేసేదాన్ని ఏమంటారు అంటే టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ మీన్స్ కన్వర్టింగ్ ద వేరియబుల్స్ డేటా టైప్ వన్ టైప్ టు అనదర్ టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. ఎప్పుడు మార్చాల్సి వస్తుంది అంటే మనం ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ అసైన్ చేసిన వాల్యూ స్టోరింగ్ అనేది కరెక్ట్గా సరిపోదు, వేరే డేటా టైప్ స్టోరింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనుకుంటాము. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఏం చేస్తాము అంటే టైప్ కాస్టింగ్ యూస్ చేసి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ని మారుస్తాం. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి టైప్ కాస్టింగ్ అంటే ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని కన్వర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం వీ మస్ట్ కాస్ట్ ద వాల్యూ టు బి స్టోర్డ్ బై ప్రాసెసింగ్ ఇన్ విత్ ద టైప్ నేమ్ ఇన్ parentheses. ఏ వేరియబుల్ యొక్క టైప్ మనం మార్చాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క టైప్ని, డేటా టైప్ని ఆ వేరియబుల్ ముందు పెరాన్సిస్లో రైట్ చేయాలి అని చెప్తాడు. ద సింటాక్స్ ఎలా రైట్ చేస్తామంటే టైప్ వేరియబుల్ ఈక్వల్ టు టైప్ వేరియబుల్ 2. ఓకేనా? సో ఏ టైప్లోకి అయితే నువ్వు మార్చాలనుకుంటున్నావో ఆ వేరియబుల్ యొక్క టైప్ ఈక్వల్ టు ఏ వేరియబుల్ అయితే మార్చాలనుకుంటున్నావో దాని యొక్క టైప్ ఇక్కడ రాస్తావు. ఓకేనా? సో ఈ వేరియబుల్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వేరియబుల్, ఆల్రెడీ ఏ వేరియబుల్ అయితే కరెక్ట్గా ఉందనుకుంటావో ఆ వేరియబుల్ దాని యొక్క టైప్. ఇప్పుడు నువ్వు మార్చాలి అనుకుంటున్న వేరియబుల్ యొక్క టైప్ ఇది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఎం అనేది ఒక వేరియబుల్, దాని యొక్క డేటా టైప్ ఇంట్ అని తీసుకున్నా. ఇంట్ ఎం ఈక్వల్ టు 50. సో 50ని 0s and 1sలోకి మారిస్తే ఎన్ని బిట్స్ వస్తుంది? బిలో 8 బిట్సే వస్తుంది. ఓకేనా? ఇంటికి వచ్చేటప్పటికి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుందని చెప్పాను. జావాలో ఇంటికి వచ్చేటప్పటికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయ్యింది అంటే అక్కడ మనకి ఎన్ని బైట్స్ ఇక్కడ యూజ్ అయ్యేది? 1 బైట్ మెమరీ సరిపోతుంది. కానీ 4 బైట్స్ మెమరీ అంటే 3 బైట్స్ ఆఫ్ మెమరీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మెమరీ వేస్ట్ చేసేకుండా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎంకి సంబంధించిన వేరియబుల్, అంటే ఎం అనేది దేనికి సంబంధించిన వేరియబుల్? ఇంట్కి సంబంధించిన వేరియబుల్. ఈ ఇంట్కి సంబంధించిన వేరియబుల్ని నేను బైట్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ బైట్ వేరియబుల్ ఒకటి ఉంది ఎన్. ఓకే, ఇప్పుడు ఈ బైట్లోకి మార్చాలనుకుంటున్నాను. అలా మార్చాలి అనుకున్నప్పుడు నేను ఎలా యూస్ చేస్తానో చూడండి. ఓకేనమ్మా? ఫస్ట్ ఒకసారి ఓన్లీ ఈ పార్ట్ చూడండి. ఓన్లీ ఈ పార్ట్ నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను అనుకుందాం. 1 m n count. m is a variable for int data type, n is a variable of byte data type, count is a variable of long data type. ఓకేనా? m n count. ఇప్పుడు m అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ని నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను బై యూజింగ్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ మీన్స్ ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని అనదర్ వేరియబుల్ డేటా టైప్గా కన్వర్ట్ చేయటాన్ని ఏమంటాము అంటే టైప్ కాస్టింగ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఎం యొక్క డేటా టైప్ని నేను కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా రాయాలి అంటే నువ్వు ఏ వేరియబుల్ని అయితే మార్చాలనుకుంటున్నావో ఆ వేరియబుల్ ముందు టైప్ని పెరాన్సిస్లో రాస్తే సరిపోతుంది అని చెప్తాడు. ఓకేనా? సో ఆల్రెడీ నాకు ఇక్కడ చూడండి ఇది m ఈక్వల్ టు 50. ఇప్పుడు నేను దీన్ని బైట్లోకి మార్చాలనుకుంటున్నాను. బైట్ ఎన్, ఆల్రెడీ బైట్కి ఒక ఎన్ అనే వేరియబుల్ ఉంది. బైట్ ఎన్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాను? బైట్ ఆఫ్ ఎం అనేది అసలు ఏ డేటా టైప్? ఇంట్ డేటా టైప్ సంబంధించిన ఎంని ఇప్పుడు నేను ఏం చేసేస్తున్నాను? కన్వర్ట్ చేసేస్తున్నాను బై యూజింగ్ టైప్ కాస్టింగ్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నాను. ఇంట్ని దేంట్లోకి? బైట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, బైట్ ఆఫ్ ఎం అన్నాను. ఆటోమేటిక్గా ఎం అనే డేటా టైప్ ఇంట్ అయితే ఇప్పటి నుంచి నెక్స్ట్ నుంచి ఎం డేటా టైప్ ఏమవుతుంది అంటే బైట్ అవుతుంది.
మార్చి దేంట్లోకి అసైన్ చేస్తున్నాను, ఎన్ వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాను. క్లియర్? ఎంలో వాల్యూని ఎన్లోకి అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ అలాగే లాంగ్ కౌంట్ అనే వేరియబుల్ ఆల్రెడీ ఉంది. కౌంట్ అనే వేరియబుల్ లాంగ్ డేటా టైప్ సంబంధించింది. ఇప్పుడు ఎం అనే వేరియబుల్ని లాంగ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాను, ఆ వేరియబుల్ ముందు పెరాన్సిస్లో ఏ దేంట్లోకి మార్చాలనుకుంటున్నావు దాని యొక్క డేటా టైప్ రాయటమే. ఇప్పుడు ఎంని నేను లాంగ్లోకి మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఎం ముందు పెరాన్సిస్లో లాంగ్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. సో ఎం విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లాంగ్ డేటా టైప్. సో ఈ లాంగ్ డేటా టైప్లోకి మారిన వాల్యూని, ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ఆల్రెడీ లాంగ్ వేరియబుల్కి సంబంధించిన కౌంట్లోకి నేను పాస్ చేస్తున్నాను. ఓకే. So casting is often necessary when a method returns a type different from the వన్ వి రిక్వైర్డ్. సో ఎప్పుడు అంటే ప్రతిసారి మనం ఏమి టైప్ కాస్టింగ్ అనేది చేయం. ఎప్పుడైనా నెససరీ కంపల్సరీ అవుతుంది అనుకున్నప్పుడు అలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే టైప్ కాస్టింగ్ అనేది చేయొచ్చు. అంటే డేటా టైప్ అనేది కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ టైప్ కాస్టింగ్. ఓకేనా? సో టైప్ కాస్టింగ్ మనకున్న డేటా టైప్స్ అన్నిటికీ చేయొచ్చా అంటే ఎస్, మాక్సిమం మనకున్న డేటా టైప్స్ అన్నిటికీ చేయొచ్చు, ఒక్క బులియన్ డేటా టైప్ తప్ప. మనకున్న డేటా టైప్స్ ఏంటి? ఇంట్, క్యార్, ఫ్లోట్. అవునా? ఎక్కడికి వచ్చేటప్పటికి డేటా టైప్స్, న్యూమరికల్ డేటా టైప్స్ ఏంటి అంటే ఇంటిజరు, ఫ్లోట్. ఓకేనా? ఇంటిజర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఏంటి? బైట్, షార్ట్, లాంగ్, అలాగే ఇంట్. ఓకేనా? ఈ 4 టైప్స్. ఓకే, ఇంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయమ్మా? షార్ట్, ఇంట్, బైట్, లాంగ్, 4 టైప్స్ ఉంటాయి. అవునా? అసలు మన డేటా టైప్స్ న్యూమరికల్ డేటా టైప్స్, నాన్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్లోకి వచ్చేటప్పటికి ఇంటిజర్, ఫ్లోట్ ఉంటుంది. ఇంటిజర్లో 4, ఫ్లోట్లోకి వచ్చేటప్పటికి ఫ్లోట్, డబుల్ ఉంటాయి. నాన్ న్యూమరికల్ ఇంటిజర్స్ డేటా టైప్స్కి వచ్చేటప్పటికి క్యార్, బులియన్ ఉంటాయి. సో ఈ అన్ని డేటా టైప్స్లో మనం టైప్ కాస్టింగ్ చేయొచ్చు. ఏ ఒక్కటే చేయలేం. ఏంటి అంటే బులియన్ డేటా టైప్ని తప్ప మనకున్న మిగిలిన డేటా టైప్స్ అన్నిటిని మనం కన్వర్ట్ చేయొచ్చు బై యూజింగ్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ యూజ్ చేసి మనం అన్ని డేటా టైప్స్ని కన్వర్ట్ చేయగలం. ఒక్క డేటా టైప్ని కన్వర్ట్ చేయలేం. ఏది అంటే బులియన్ డేటా టైప్ని కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు 4 ఇంటిజర్ టైప్స్ని నేను కన్వర్ట్ చేయగలను. 4 ఇంటిజర్ అంటే బైట్ని, ఇంట్ని, షార్ట్ని, లాంగ్ని నేను ఇంకో డేటా టైప్లోకి అంటే బైట్ని ఇంట్లోకి మార్చగలను, ఇంట్ని బైట్లోకి మార్చగలను, అలాగే ఇంట్ని షార్ట్లోకి మార్చగలను, ఇంట్ని లాంగ్లోకి మార్చగలను. అలా దేనిలోకైనా మార్చొచ్చు అని చెప్తాడు. సో ఇక్కడ మార్చొచ్చు, షూర్గా మార్చగలవు. బట్ ఇక్కడ ఏం చెప్తాడు అంటే మార్చేటప్పుడు చిన్నదాన్ని కాస్టింగ్ ఇంటూ ఏ స్మాల్ టైప్ మే రిజల్ట్స్ ఇన్ ఏ లాస్ ఆఫ్ డేటా. సో టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు స్మాల్ టైప్ని అంటే లార్జ్గా ఉన్నదాన్ని స్మాల్గా కన్వర్ట్ చేసావు అంటే స్మాలర్ టైప్లోకి కన్వర్ట్స్ అలా చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే డేటా అనేది లాస్ అవుతుంది. అంటే ఇంటిజర్కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్. ఇంటిని ఒకేసారి బైట్లోకి మార్చావనుకో 4 బైట్స్ అలా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ 1 బైట్. 1 బైట్లో స్పేస్ సరిపోయే వాల్యూ అయితే నీకు ప్రాబ్లం ఏం రాదు. అలా కాకుండా లార్జ్ నెంబరే ఉందనుకో అప్పుడు కన్వర్ట్ చేస్తే అది ఏమవుతుంది అంటే దాని డేటాని లాస్ అవుతుంది. అంటే ఎంలో స్టోర్ అయిన వాల్యూ బైట్లోకి మార్చిన తర్వాత స్టోర్ చేస్తే దాని వాల్యూ అనేది ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది అని చెప్తారు. అంటే 1 బైట్ కన్నా ఎక్కువ స్పేస్ ఉందనుకో అది 8 క్యారెక్టర్స్నే 8 బిట్స్ డేటానే స్టోర్ చేసుకోగలదు. ఇప్పుడు నాకు వచ్చింది 12 బిట్స్ ఆఫ్ స్పేస్ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు 8 బిట్సే స్టోర్ చేసుకుందంటే మిగిలిన 4 బిట్స్ ఏం చేసింది? లీవ్ చేసేసినట్టా లేదా? ఆటోమేటిక్గా వాల్యూ ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. అంటే డేటా అనేది లాస్ అవుతుంది. ఎప్పుడు లార్జ్ సైజ్ ఉన్న డేటా టైప్ని స్మాల్లోకి మార్దామని చూస్తే కనుక మనం ఏమవుతాము అంటే డేటా అనేది లాస్ అవుతాము అని చెప్తా. సిమిలర్లీ ద ఫ్లోట్ అండ్ డబల్ కెన్ బి కాస్టెడ్ టు ఎనీ అదర్ టైప్ ఎక్సెప్ట్ బులియన్. ఫ్లోట్ని డబల్ని కూడా మనం మార్చొచ్చు. బట్ ఫ్లోట్ని డబల్లోకి మార్చొచ్చు, డబల్ని ఫ్లోట్లోకి మార్చొచ్చు. సో మారిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ స్మాల్ని లార్జ్లోకి మారిస్తే నాకు ఏ ప్రాబ్లం రాదు. లార్జ్ డేటా టైప్ని స్మాల్ డేటా టైప్లో కన్వర్ట్ చేస్తే నేను లాస్ ఆఫ్ డేటా అనేది లాస్ అవుతాను అని చెప్తాడు. సేమ్ అదే చెప్తారు ఇక్కడ. అగైన్ casting to the small type can results in a loss of data. మనం స్మాల్ టైప్లోకి మారిస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనం డేటాని లాస్ అవుతాం అని చెప్తాడు. సో చూడండి ఇక్కడ చూడండి మనం ఏ డేటాని లాస్ అవ్వకుండా నేను నాకున్న డేటా టైప్స్ని నేను ఎలా కన్వర్ట్ అంటే ఒక టైప్ కాస్టింగ్ ఏటికి చేయొచ్చో చెప్తున్నాడు. బైట్ అనేది ఉంది కదా, బైట్ని నేను షార్ట్లోకి మార్చొచ్చు, క్యార్లోకి మార్చొచ్చు, ఇంట్లోకి మార్చొచ్చు, లాంగ్లోకి మార్చొచ్చు, ఫ్లోట్లోకి, డబల్లోకి, అన్నిట్లోకి మార్చొచ్చు. నేను ఏ డేటాని లాస్ అవ్వను.
అర్థమైందా? ఎందుకనంటే బైట్ మీన్స్ 1 బైట్ ఆఫ్ స్పేస్. సో ఇది నేను షార్ట్లోకి మారిస్తే షార్ట్కి 2 బైట్స్ ఆఫ్ స్పేస్, క్యార్కి 2 బైట్స్ ఆఫ్ స్పేస్, ఇంట్కి 4 బైట్స్ ఆఫ్ స్పేస్, లాంగ్కి 8 బైట్స్ ఆఫ్ స్పేస్, ఫ్లోట్కి 4 బైట్స్ ఆఫ్ స్పేస్, డబల్కి 8 బైట్స్ ఆఫ్ స్పేస్. అంటే 1 కన్నా ఇక్కడ అన్నిటికీ ఎక్కువే బైట్స్ ఆఫ్ స్పేస్ కాబట్టి వీటిలోకి ఏటిల్లోకి మార్చినా నాకు డేటా లాసేజ్ అనేది ఉండదు. కానీ వీటిల్లో దేన్ని బయటలోకి మార్చినా డేటా లాసేజ్ అనేది జరుగుతుంది. ఓకే, షార్ట్ని ఇంట్లోకి, లాంగ్లోకి, ఫ్లోట్లోకి, డబల్లోకి. ఎందుకని షార్ట్ 2 బైట్స్ కాబట్టి ఇంట్కి 4, లాంగ్ 8, ఫ్లోట్ 4, డబల్ 8 కాబట్టి మార్చగలుగుతాను. అలాగే క్యార్ని ఇంట్లోకి, లాంగ్లోకి, ఫ్లోట్లోకి, డబల్లోకి మార్చగలుగుతాను నేను. ఇంటికి వచ్చేటప్పటికి లాంగ్, ఫ్లోట్, డబల్లోకి మార్చగలుగుతాను. ఓకే, లాంగ్ వచ్చేటప్పటికి ఫ్లోట్లోకి, డబల్లోకి మార్చగలుగుతాను. ఎందుకని అంటే లాంగ్ 8 బైట్స్ కదా, ఫ్లోట్ 4 బైట్సే కదా, ఎలా మారుస్తామంటే ఫ్లోట్ అనేది డబల్ ప్రెసిడెన్స్లో తీసుకుంటుంది అని చెప్పుకున్నాను. అంటే పాయింట్స్ తర్వాత కూడా అబోవ్ 7 బిట్స్ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేయగలుగుతుంది. కాబట్టి లాంగ్ 4 బైట్స్ అయినా కానీ ఫ్లోట్కి వచ్చేటప్పటికి 4, ఇక్కడికి వచ్చేటప్పటికి ఉండేటప్పుడు 8, 4 ఉన్నా కానీ దీంట్లోకి మారిస్తే మనకి ఏ ప్రాబ్లం రాదు. పాయింట్ తర్వాత డిజిట్స్ కూడా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఫ్లోట్ డేటా టైప్ని డబల్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకని అంటే 4 బైట్స్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ 8 బైట్స్. అప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా? రాదు కదా. కాబట్టి ఫ్లోట్ని డబల్లోకి మార్చొచ్చు. క్లియర్, అర్థమైంది కదమ్మా? సో ఈ టేబుల్ ప్రకారం నేను కనుక టైప్ కాస్టింగ్ చేస్తే నాకు డేటా అనేది లాసింగ్ జరగదు. ఇలా కాకుండా వీటిల్లోకి మారిస్తే కనుక ఆటోమేటిక్గా నా డేటా అనేది లాస్ అవుతుంది. సో డేటా లాస్ అవటం వల్ల నేను టైప్ కాస్టింగ్ చేయటం వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి కంపల్సరీ మనకి యూజ్ ఉండాలి అంటే షార్ట్ని హైలోకి మార్చుకోవటమే బెస్ట్ అని చెప్తా. అంటే తక్కువ బైట్స్ ఆఫ్ స్పేస్ ఉన్న వాటిని ఎక్కువ బైట్స్ ఆఫ్ స్పేస్లోకి మార్చుకుంటే నాకేమవుతుంది అంటే హెల్ప్ అవుతుంది అని చెప్తాడు. బట్ ఒక్కొక్క టైంలో నాకు ఎక్కువ బైట్స్ ఆఫ్ స్పేస్ అక్కడ అలాట్ అయిపోయింది, కానీ అక్కడ అంత డేటా యూజ్ అవ్వట్లేదు, లాస్ అయిపోతుంది, మెమరీ వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను మార్చుకోవచ్చు షార్ట్. అప్పుడు నాకు ఎందుకంటే ఎలాగో అది ఉంది తక్కువ డేటానే కాబట్టి ఆటోమేటిక్గా నాకు డేటా లాసింగ్ ఉన్న మెమరీ అంతా తక్కువ డేటా వచ్చేసి ఈ బైట్లో స్టోర్ అయిపోతుంది. అప్పుడు లాస్ అనేది కనిపించదు అవ్వదు అని చెప్పట్లా, కనిపించదు, ఎందుకంటే తక్కువ స్పేస్లో డేటా ఉంది కాబట్టి. క్లియర్? సో ఆటోమేటిక్ కన్వర్షన్. సో ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా కన్వర్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని ఇంకో వేరియబుల్ యొక్క డేటా టైప్లో కన్వర్ట్ చేయటం, అవునా, ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేయటం. సో అది కన్వర్ట్ చేయొచ్చు అంటే ఎస్, బై యూజింగ్ టైప్ కాస్టింగ్ యూజ్ చేసి చేస్తామని చెప్పాను. సో టైప్ కాస్టింగ్ యూజ్ చేసి చేయడం కన్నా ఇక్కడ ఏం చెప్తాడు అంటే జావా అనేది ఆటోమేటిక్ కన్వర్షన్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్తాడు. అంటే ఏంటి అంటే ఇందాక చెప్పాను, తక్కువ బైట్స్ ఆఫ్ వాల్యూ ఉంది, అంటే అక్కడ 1 బైట్లో సరిపడే వాల్యూ ఉంది, ఆ వాల్యూ నేను 4 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేశాను. అలాంటప్పుడు ఏమవుతుందంటే 3 బైట్స్ ఆఫ్ స్పేస్ వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఆ వేస్టేజ్ అవ్వకుండా ఏం చేస్తాడు అంటే ఆటోమేటిక్గా దాన్ని తక్కువ బైట్స్ ఆఫ్ ఆటోమేటిక్గా చూస్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇంటని తీసుకుని అది బైట్లో స్టోర్ అయిపోతుంది. అంటే ఆటోమేటిక్ కన్వర్షన్ అయిపోతుందా లేదా? సో దాన్ని ఏమంటారు అంటే ఆటోమేటిక్ కన్వర్షన్. ఆటోమేటిక్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ వేరియబుల్ అయితే మనం టైప్ కాస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ముందు ఆ పర్టికులర్ టైప్ రైట్ చేయాలి అని చెప్పాను. ఇలా రాస్తే ఇది టైప్ కాస్టింగ్ అవుతుంది. సో ఇంత రాయాల్సిన అవసరం లేకుండా జావా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గానే ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని కన్వర్ట్ చేసే ఫెసిలిటీ జావా మనకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తారు. అంటే మనం ఇచ్చిన వాల్యూని బట్టి ఆ వేరియబుల్ యొక్క టైప్ని దానికి అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ కన్వర్షన్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు అసైన్ ఏ వాల్యూ ఆఫ్ 1 టైప్ టు ఏ వేరియబుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ వితౌట్ ఏ కాస్ట్. The conversion of the assigned value automatically. This is known as automatic type conversion. ఇప్పుడే చెప్పాను కదా, మనం అసైన్ చేసిన వాల్యూని బట్టి ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు అంటే ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ అంటారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్. ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ద destination type has enough precision to store the source value. For example, int is large enough to hold a byte value. సో చూడండి, byte b equal to 75 అన్న. సో b యొక్క డేటా టైప్ని ఇప్పుడు నేను మార్చాలనుకుంటున్నా. సో int a equal to b అని రాశాను. లెక్క ప్రకారం ఎలా రాయాలి? int a equal to
పెరాన్సిస్లో ఇంట్ పెట్టి బి అని రాయాలి, కానీ అలా రాయకుండా ఇంట్ ఏ ఈక్వల్ టు బి అన్నాను. ఇందాక చెప్పాను షార్టెస్ట్ టర్మ్స్ని హైయెస్ట్ టర్మ్లోకి ఈజీగా మార్చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు బైట్ బి ఈక్వల్ టు 75 అన్నాను, ఇంట్ ఏ ఈక్వల్ టు బి అన్నాను. బి అనేది బైట్, కానీ ఇప్పుడు దేంట్లోకి అసైన్ చేస్తున్నాను, ఏలోకి అసైన్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి ఈజీగా అసైనింగ్ అనేది జరిగిపోతుంది, ఆటోమేటిక్గా చేసేస్తుంది అని చెప్పి వ్యాలిడ్ స్టేట్మెంట్. ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్. దీని ముందు నేను టైప్ కాస్టింగ్ చేశాను, దీని ముందు డేటా టైప్ ఇవ్వలేదు అనేది లేదు. ఎందుకని అంటే జావా ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ టైప్ కన్వర్షన్ వల్ల ఏంటి అంటే ఒక హైయెస్ట్ డేటా టైప్లోకి స్మాలెస్ట్ డేటా టైప్ని స్టోర్ చేస్తుంది. దట్ మీన్స్ బైట్ అనేది దాని యొక్క డేటా టైప్ హైయెస్ట్ అంటే దాని యొక్క సైజ్, బైట్ యొక్క సైజ్ 1 బైట్, ఇంటి యొక్క సైజ్ 4 బైట్స్. 1ని 4లోకి మార్చడం ఏముంది, మెమరీ మిగులుతుంది కానీ డేటా ఏం లాస్ అవ్వదు, కాబట్టి మనం ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు అని చెప్తాడు. ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ ఏ స్మాల్ టైప్ టు ఏ లార్జ్ వన్ ఈజ్ నోన్ యాజ్ వైడనింగ్ ఆర్ ప్రమోషన్. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తాడంటే ఇలా ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి మార్చేటప్పుడు, సో ఇక్కడ బైట్ని ఇంటిగా మార్చాను, సో స్మాల్ టైప్ని లార్జ్ వన్గా మార్చాను. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని వైడనింగ్ ఆర్ ప్రమోషన్. సో దాన్ని బీని బైట్ నుంచి నేను ఇంటిగా పాస్ చేశాను కాబట్టి ప్రమోషన్ ఇచ్చినట్టు. ఓకేనా, అంటే వైడనింగ్, దాన్ని పెంచాను, దాని యొక్క సైజ్ని నేను పెంచాను. ఓకేనా. అండ్ దట్ అసైనింగ్ ఏ లార్జ్ టైప్ టు ఏ స్మాల్ వన్ ఈజ్ నోన్ యాజ్ నారోయింగ్. అదే బైట్ బి ఇంట్ ఏ ఉంది కదమ్మా, ఇప్పుడు నేను బైట్ బి, ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు బి అని రాయకుండా బైట్ బి ఈక్వల్ టు ఏ అని రాశాను అనుకో, అప్పుడు ఏం చేస్తానట్టు బిలోకి ఏని పాస్ చేస్తున్నాను. అంటే బి ఏంటి, బైట్ డేటా టైప్, ఏ అనేది ఇంట్ డేటా టైప్. ఇంట్ని నేను ఏం చేస్తున్నాను, బైట్లోకి మారుస్తున్నాను, అంటే నారోయింగ్ చేస్తున్నాను, దాని యొక్క సైజుని తగ్గించేస్తున్నాను. అదే తక్కువని లార్జ్ మారిస్తే అది వైడనింగ్ ఆర్ ప్రమోషన్ అంటారు. లార్జ్ని స్మాల్లో కన్వర్ట్ చేస్తే దాన్ని నారోయింగ్ అంటారు అని చెప్తాడు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా, టైప్ కాస్టింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు కన్వర్టింగ్ అ వేరియబుల్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ని ఒక దానిలోంచి అనదర్లోకి మార్చాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే టైప్ కాస్టింగ్ అని యూజ్ చేస్తాం. సో టైప్ కాస్టింగ్ యూజ్ చేసి ఇంటిజర్లో ఉన్న 4 డేటా టైప్స్ని నేను కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ని డబుల్ని కన్వర్ట్ చేయొచ్చు, క్యార్ని ఏది కన్వర్ట్ చేయాలి అంటే బులియన్ డేటా టైప్ని నేను టైప్ కాస్టింగ్ చేయలేను అని చెప్తాడు. సో జావా ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా టైప్ కాస్టింగ్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అనేది చేసేస్తుంది అని చెప్తారు. ఎందుకని ఎప్పుడు చేస్తుంది అంటే మనం ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసినప్పుడు అసైన్ చేసిన వాల్యూని బట్టి టైప్ కాస్టింగ్ అనేది చేయగలదు అని చెప్తాడు. క్లియర్. సో ఇక్కడికి మనకి ఫస్ట్ యూనిట్ సిలబస్ కంప్లీటెడ్, టైప్ కాస్టింగ్తో లాస్ట్ టాపిక్. సో ఈ ఫస్ట్ యూనిట్ మొత్తంలోనూ మనకి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఇవి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మ. చెప్పాలి అంటే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అంటారు, ప్రతి రిపీటెడ్ టైమ్స్ అడుగుతూనే ఉన్నారు. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. సో మీకు ఫస్ట్ యూనిట్లో చెప్పాను నేను బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ ఏంటి. బేసిక్ ఆబ్జెక్ట్, క్లాసెస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా బైండింగ్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్, రిపీటెడ్ టైమ్స్ అడిగాడు. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ ఏంటి, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా బైండింగ్, మెసేజ్ కమ్యూనికేషన్, వీటి గురించి రాయాలి. ఓకే, రైట్ అబౌట్ బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఊప్స్. ఆల్రెడీ బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్కడే అంటే ఊప్స్ వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి, రీయూజబిలిటీ అనేది బెనిఫిట్, సెక్యూరిటీ అనేది బెనిఫిట్, ఇవన్నీ పాయింట్స్ వైజ్ చెప్పాను. అలాగే అప్లికేషన్స్ ఏ ప్లేసెస్లో యూస్ చేస్తారు, రియల్ టైమ్ సిస్టమ్స్ దగ్గర యూస్ చేస్తారు, అలాగే బయోలాజికల్ డేటాస్ దగ్గర యూస్ చేస్తారు. ఇవన్నీ చెప్పాను నేను ఒక టాపిక్. ఈ 2 టాపిక్స్ కలిపి ఒకే క్వశ్చన్ ఒకే వీడియో చేశాను. సేమ్ వీడియోలో ఉన్న టాపిక్ రాయాలి ఇక్కడ. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్కి చాలాసార్లు రిపీటెడ్గా అప్లికేషన్ ఆఫ్ ఊప్స్ అని కూడా అడిగాడు. ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ ఊప్స్ అడిగాడు 5 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ C++ అండ్ జావా. సికి, C++కి, జావాకి డిఫరెన్సెస్. హౌ జావా డిఫర్ ఫ్రమ్ C అండ్ C++, ఆ క్వశ్చన్ని ఇలా కూడా అడుగుతాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ C++ అండ్ జావా అని కూడా అడుగుతాడు. హౌ జావా డిఫర్ ఫ్రమ్ C అండ్ C++ అని కూడా అడుగుతాడు. 2 వేస్లోనూ అడగొచ్చు. సో మనం ఆల్రెడీ అక్కడ చెప్పాను, అక్కడ నేను మీకు వీడియోలో చెప్పిన ప్రకారం 2 క్వశ్చన్స్ ఇచ్చా. అంటే ఎలా అంటే
టెక్స్ట్ బుక్ ప్రకారం ఎలా అయితే సికి జావాకి డిఫరెన్సెస్, C++కి జావాకి డిఫరెన్సెస్ చెప్పాను, అంతేకాకుండా ఒక టేబుల్ ఫార్మాట్లో మూడింటికి డిఫరెన్సెస్ చెప్పాను. ఓకేనా, మీరు రెండిట్లో ఏది రాసినా నాకు ఓకే. అంటే ఎగ్జామ్లో ఏదైనా రాయొచ్చు, నాకు ఓకే అంటే మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఆ రెండిట్లో ఏ టాపిక్ రాసినా ఓకే. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జావా? జావా ఫ్యూచర్స్ ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్, ఫ్యూచర్స్ ఆఫ్ జావా, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి 5 మార్క్స్కి, ఒక్కసారి 10 మార్క్స్కి అప్లికేషన్ ఆఫ్ ఊప్స్ హౌ జావా డిఫర్ ఫ్రమ్ C++ అండ్ జావా అని అడిగాడు. అమ్మ, ఇక్కడ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్సే ఇచ్చాను నేను. ఓకేనా, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జావా? ఫ్యూచర్స్ ఆఫ్ జావా అంటే ఏంటి? కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రిటర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్క్స్, స్మాల్, సెక్యూర్డ్, పోర్టబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ క్వశ్చన్ రాయాలి, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జావా. నెక్స్ట్, రైట్ అబౌట్ జావా టోకెన్స్. ఏంటి జావా టోకెన్స్? టోకెన్స్ మీన్స్ స్మాల్ ఇండివిజువల్ యూనిట్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్లో స్మాల్ ఇండివిజువల్ యూనిట్ని ఏమంటాము అంటే జావా టోకెన్ అంట. మనకున్న టోకెన్స్ ఏంటి అంటే ఐడెంటిఫైర్స్, లిటరల్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, ఇంకేంటి సింబల్స్, అవునా? వీటన్నిటి గురించి రాయాలి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ జావా లాంగ్వేజ్. ఒక్కసారి అడిగాడు. హిస్టరీ ఆఫ్ జావా హిస్టరీ గురించి ఒకసారి అడిగాడు. ఓకే, వాట్ ఈస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అండ్ ఆల్సో రైట్ ఇట్స్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్కి రిపీటెడ్ టైమ్స్ అడిగాడు. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ప్రోగ్రామ్ వాల్యూ ఎప్పుడు ఇస్తాము అంటే ఇన్వోకింగ్ ఎట్ ఎగ్జిక్యూటింగ్ టైమ్, ఇన్వోకింగ్ ఎట్ రన్ టైమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం వాల్యూస్ని, ఇన్పుట్ వాల్యూస్ని పాస్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటారు అని చెప్పాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా వర్చువల్ మిషన్. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. వర్చువల్ మిషన్ గురించి జావా జేవిఎం ఏం చేస్తుంది? జేవిఎం స్టోర్స్ బైట్ కోడ్. కంపైలర్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ బైట్ కోడ్. దట్ బైట్ కోడ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ జావా వర్చువల్ మిషన్. ఓకేనా, ఆ బైట్ కోడ్ని ఏమంటారు అంటే జావా వర్చువల్ కోడ్ అంటారు అని కూడా చెప్పుకున్నాం మనం ఈ క్వశ్చన్ చెప్పుకున్నప్పుడు. ఓకే, రైట్ అబౌట్ జావా స్టేట్మెంట్స్. ఇది కూడా ఒకసారి అడిగాడు, అందుకే ఇచ్చాను. స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ అని లూపింగ్ స్టేట్మెంట్ ఒకటే, ఇంకా డెసిషన్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఒక టేబుల్ రైట్ చేసి ఆ టేబుల్లో ఉన్న ప్రతి స్టేట్మెంటు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎక్స్ప్లెయిన్ అబౌట్ జావా స్టేట్మెంట్స్ అంటే. ఓకే, నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. సో కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఇవి 2 కలిపి 10 మార్క్స్కి అడిగాడమ్మా. ఒకసారి ఇప్పుడు కాన్స్టెంట్స్ 5 మార్క్స్కి అడిగాడు. కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, ప్రోగ్రామ్ యొక్క ఏదో ఒక వేరియబుల్కి ఒక మనం ఫిక్స్ వాల్యూ ఇస్తే కనుక దాన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ అంటాము అని చెప్పుకున్నాం. వేరియబుల్ అంటే ఏంటి? మనం ప్రోగ్రామ్లో ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయాలి అంటే వేరియబుల్ యూజ్ చేస్తాం. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మొత్తం రాయాలమ్మా. వేరియబుల్ అంటే ఏంటి, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, అలాగే గెటింగ్ వాల్యూ ఫ్రమ్ ద వేరియబుల్ వరకు మొత్తం రాయాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా టైప్స్. డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? న్యూమరికల్ డేటా టైప్స్, నాన్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ అంటే ఇంటు, క్యారు, ఫ్లోటు, షార్టు, బైటు. అలాగే నాన్ న్యూమరికల్ అంటే క్యారు, బులియను. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్? జస్ట్ ఇప్పుడు ఈ అబౌట్ దాంట్లోనే చెప్పుకున్నాం. ఇట్స్ ఏ 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింబాలిక్ కాన్స్టెంట్స్. ఓకే, ఇది సింబాలిక్ కాన్స్టెంట్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామమ్మా. ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియబుల్స్ అండ్ రైట్ స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్. సో స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటే ఏంటి అంటే వేరియబుల్ యొక్క స్కోప్, వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియబుల్స్. ఇక్కడ ఏదైతే ఇచ్చానో సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఇలా కూడా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియబుల్స్ గురించి రాయమంటే వేరియబుల్, డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ వేరియబుల్, గెట్టింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద వేరియబుల్, అక్కడ అదంతా రాసి తర్వాత స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ రాయాలి. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. ఎక్స్ప్లెయిన్ సింపుల్ జావా జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్. డాక్యుమెంట్ సెక్షన్, అలాగే ఇంపోర్ట్ సెక్షన్, పబ్లిక్ క్లాస్ మెథడ్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి మెయిన్ క్లాస్, ఈ విధంగా అంతా మొత్తం డాక్యుమెంటేషన్ సెక్షన్ అదంతా రాయాలి. ఓకే, మరి ఎక్స్ప్లెయిన్ సింపుల్ జావా ప్రోగ్రామ్ అంటే స్మాల్ జావా ప్రోగ్రామ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఫస్ట్ క్లాస్ sample1 ఓపెన్ పెరాన్సిస్ అని చెప్పి రాసాను చూడండి, అది. ఈ 2 అడిగితే 5 మార్క్స్ క్వశ్చన్స్కి అది రాయాలి. ఓకేనమ్మా, ఈ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్, అందుకే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, FAQ అని చెప్పి మరి మీకు ఇచ్చాను. ఓకే, మీ ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 14 క్వశ్చన్స్.
5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఇదే 5 మార్క్ ఇదే 10 మార్క్ అని ఎందుకు చెప్పలేకపోతున్నానంటే అమ్మా, రిపీటెడ్ ఒక్కొక్కసారి 5 మార్క్స్కి అడిగింది నెక్స్ట్ టైం 10 మార్క్స్కి అడుగుతున్నాడు, అందుకని నేను ఇది 10 మార్క్స్ ఇది 5 మార్క్స్ అని చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.